ఏపీలో వైసీపీ ఖతమైందని టీడీపీ నేతలు అన్నారు. ఆ పార్టీని జనం మర్చిపోయారన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడకుండా జగన్ స్వార్థ హక్కుల కోసం పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఎక్కడికి పోయినా ఆయన ఎక్కడికి ఏమీ పోగొడిన చోటుకు పోలేదు కదా. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని రైతులను పలకరించడానికి పోయాడు. దానికి సెక్యూరిటీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీరు స్వార్థపూరితంగా ఆయన ప్రాణాలకు హాని కల్పించే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఎంతమంది సభ్యులు ఉన్నారని ప్రతిపక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి, చట్టసభల్లోకి పోవడానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది. కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికో భయపడో తోకముడిచో కార్యక్రమం కానే కాదు. ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకు మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం, ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమన్నా దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికీ కూడా మర్చిపోయారు. నిద్రపోయే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు తిరస్కరించిన తర్వాత బెంగళూరుకో బయట తిరుగుతున్నావు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాజకీయం చేయాలని చెప్పేసి కపటబొల్లి కార్యక్రమాలతో బయటకు వెళ్ళావు. కానీ అక్కడ కొన్ని మా మిర్చి బస్తాలు కూడా నీ పక్కన వచ్చిన దేశపోయి రైతులు గగ్గోలు పెట్టి నీకు వినపడలేదో నాకు తెలియదు. అంతకు ముందే మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి కేంద్రాన్ని లెటర్ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతులను ఆదుకుంటామని చెప్పారండి. ఇంతకన్నా వాళ్ళు చేసే ఆరోపణలకి సమాధానం అవసరం లేదనుకుంటాను. మేము రౌడీలు ఎవరో లేవు, గోండాలు ఎవరో లేవు, చిన్నాళ్ళని చంపిన వాళ్ళం లేవు, పక్కన వాళ్ళని చంపించిన వాళ్ళం లేవు. అందువల్ల మమ్మల్ని చూసి ఎవరు భయపడాలని మేము కోరుకోవటంలా. ప్రతిపక్ష హోదా ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదండి. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది మేం చేసేది ఏం కాదు కదా. ప్రతిపక్ష హోదా ఎవరు డిసైడ్ చేస్తారు? 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంత మాత్రం తెలియదా? ఇప్పుడు సామాన్యమైన వాళ్ళకి కూడా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మైండ్ దొబ్బిందిలేండి. ఎందుకంటే ఆయన ఊహించుకోవాలి, ఆయన పార్టీ చించేసుకున్నారు, పార్టీ చచ్చిపోయింది. ఈ రోజు ఏదేదో మాట్లాడుతుంటారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా. చెల్లిలో చెప్పింది కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎన్ని అగత్యాలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఎన్ని రాష్ట్రంలో పంటల కన్నా ఎక్కువగా గంజాయి పండించారు. రాష్ట్రంలో ఎక్కువగా పండించింది ఏంటి గత ప్రభుత్వంలో అంటే గంజాయి, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం. మరి ఈ రోజు ఎవరిని పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? గుండాల్ని, రౌడీల్ని, దోచుకున్న వాళ్ళు పరామర్శిస్తున్నారా? మరి స్వయాన చెల్లెలు అడిగింది, చెల్లెలికి సమాధానం చెప్పండి. చెల్లిని మోసం చేసి, తల్లిని మోసం చేసా, ఇంకో చెల్లిని బజార్ను పాడేసేసా, ఇంకా ఏం మాట్లాడుతున్నారని. మహిళలంటేనే